మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించుచుండెను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయగలిగిన దేవా, నీకు అనేక వందనాలు తండ్రి. ఈ దినము నీ వాక్యములో నుండి మాతో మాట్లాడనైనావు, నీకు అనేక వందనాలు. శ్రేష్టమైన నీ మాటలు వినుటకు నువ్వు మాకు అనుగ్రహించిన తరుణమును బట్టి వందనాలు తండ్రి. కల్వరి మహిమ స్వస్థత శాలలో ప్రభా, నువ్వు మాట్లాడు మాటల కొరకు ఆకలిగానే వచ్చిన ఈ నీ బిడ్డలకు నీ వాక్యాహారము చేత పోషించుము దేవా. సత్యమును గ్రహించుటకును సత్యమందు స్థిరపరచబడుటకును దేవా, సత్యమును వెంబడించుటకును మాకు కృపను అనుగ్రహించుము దేవా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బాగు చేయము. మా చెడు నడతలను తిన్ననైన మార్గములుగా శుద్ధి చేయము. నీ వాక్యము ద్వారా తండ్రి మేము నిన్ను హత్తుకొని నీతి మార్గముల గుండా నడుచుటకు సహాయము దయచేయము. నీ వాక్యము ద్వారా నిన్ను మేము ఎరుగుటకు, నీ ఉద్దేశ్యములు ఎరుగుటకు దేవా, నీ విధానములు ఎరుగుటకు దేవా సహాయము దయచేయమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డకు నిన్ను నువ్వు బయలుపరుచుకునుము. నీ వాక్యము ద్వారా నిన్ను అర్థం చేసుకుని నీవు చూపించు మార్గములో నడిచి మా బ్రతుకులను బాగు చేసుకునగల ధన్యత దయచి దేవా, నీ శక్తిని మా జీవితంలో పొందుకున్న మార్గము మాకు బోధించుమని స్వస్థాకారుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు అనుగ్రహించు స్వస్థత మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చేసిన పరిచర్యను చాలా ప్రత్యేకముగా మత్తయి భక్తుడు చెప్తూ ఉన్నాడు. పరిచయ పదాలు. ప్రభు సువార్త సేవలకు వచ్చి ఆయన బాప్తీసం పొంది 40 దినాలు ఉపవాసం చేసి తరువాత ఆయన సాతాను చేత శోధింపబడి ఆ శోధనను ఆయన వాక్యము ద్వారా గెలిచిన తర్వాత ప్రభువును గురించిన సంగతులు, ప్రభువును గురించిన పరిచయ పదాలు మత్తయి చెప్తున్నాడు. ఆయన సేవ ఎలా ఉంది, ఆయన ఏం చేశాడు అని సంక్షిప్తముగా ఈ వచనములో మనం చూస్తాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు ఆయన ఒకటి బోధ చేశాడు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ఆయన బోధ దేనిని గురించి అంటే దేవుని రాజ్యమును గూర్చి. చెప్పండి, దేని గురించి? దేవుని రాజ్యమును గూర్చిన సువార్త, పరలోకము గురించి ఆయన బోధించాడు. దానిని గురించి ఆయన ప్రకటించాడు. అనేకమైన చోట్లకు వెళ్ళి ప్రకటించాడు. తర్వాత ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించుచుండెను. యేసు ప్రారంభ సువార్త, ప్రారంభ పరిచర్య ఏమిటంటే సమాజ మందిరములలో దేవుని రాజ్యమును గురించి బోధించడం, 2 స్వస్థపరచడం. 1 బోధ, 2 స్వస్థత. బోధిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తున్నాడు. మత్తయి భక్తుడు ప్రభు పరిచర్య అంతటినీ కూడా 2 విధాలుగా చెప్తూ ఉన్నాడు. ఆయన రాజ్యమును గురించి బోధించాడు, ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడు. ఈ 2 కూడా బోధన పరిచర్య, స్వస్థత పరిచర్య. ఆయన బోధిస్తూ వెళ్ళాడు, బాగు చేస్తూ వెళ్ళాడు. ఈ 2 కూడా
ఆయన సువార్త సేవ అంతట్లో చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. గమనించండి, నిర్గమకాండం 15:26లో, నిర్గమకాండము 15 అధ్యాయము 26 వచనములో మనం చూస్తాం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. గమనించండి, స్వస్థత అనేది ఎక్కడ మొదలవుతుంది చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, చెప్పండి, నీ స్వస్థత ఎక్కడ మొదలవుతుంది తెలుసా? నీ వాక్కు శ్రద్ధగా వినడం దగ్గర. ఎక్కడ మొదలవుతుంది? నువ్వు వినడం దగ్గర మొదలవుతుంది. నువ్వు బాగుపడాలంటే వినాలి. ముందు ఆయన వాక్కు వినాలి. ఏం వినాలా? అందరు చెప్పాలి. ఆయన వాక్కు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? వినాలి, శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది ఏదో దేవుని వాక్కు చెప్తుంది, అది చేయాలి. అంటే ఆయన మీతో చెప్పునది చేయాలి. ఆయనకి న్యాయమైనది చేయడం అంటే ఆయన బోధన అనుసరించి చేయడమే. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలంటే ఆ ప్రకారం నడవాలి. ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల అప్పుడు ఐగుప్తీయులకు కలగజేసిన ఏ రోగమో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. ముందు ఆయన బోధ వినాలి. అందుకని యేసు బోధించేవాడు, తర్వాత బాగు చేసేవాడు. ముందు బోధించేవాడు. బోధ వినకుండా స్వస్థత రాదు. ఏం వినాలి నువ్వు? ఆయన బోధ వినాలి. ఆ బోధకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఆ వాక్యానుసారంగా బ్రతుకుటకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని వాక్కు వినడానికి వచ్చామో, దేవుని అద్భుతాలు అందుకోవడానికి వచ్చిన నీవు ముందు దేవుని వాక్కు శ్రద్ధగా విను. వినడం దగ్గర నీ స్వస్థత మొదలవుతుంది. కాబట్టి ఆ ప్రకారం నడుచుటకు నిన్ను నువ్వు అప్పగించుకో. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. 103వ కీర్తన మొదటి 3 వచనాల్లో చూస్తాం. 103వ కీర్తన మొదటి 3 వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ, సంకటములు, నీ శ్రమలు, వ్యాధులు అన్నీ ఏం చేస్తాడట? కుదుర్చువాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నిన్ను బాగు చేసేవాడు ఆయన చెప్పిన బోధ గమనించండి, ఆయన ఇచ్చే స్వస్థతకు కారణమవుతుంది. కాబట్టి మనం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్కు అప్పగించుకోవాలి. నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. దేనికి? దేవుని వాక్కుకు. దేవుని వాక్యం మొదలైందంటే నీ మనసు పూర్తిగా చాలా చురుకుగా ఆయన వాక్కును అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యంగా చూస్తున్నాం. ప్రభు పరలోకానికి వెళుతూ కూడా ఈ పరిచర్య అప్పచెప్పాడు. స్వస్థత పరిచర్య, ఆయన బోధన పరిచర్య, స్వస్థ పరిచర్య ఆయన చేయమని బోధించాడు. మార్క్సు వార్త 16వ అధ్యాయము, మార్క్సు వార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, పాముల్ని ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పిన. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎవరు స్వస్థత పొందుతారు? రోగులు. కానీ వారంటే ఎవరు చేతులుంచాలి?
నమ్మిన వారు ఎవరు? 16వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నువ్వు నమ్మావంటే నువ్వేం చేయాలి? స్వస్థ పరిచర్య, సువార్త పరిచర్య కొనసాగించాలి. ఆయన బోధ చెప్పాలి, ఆయన అద్భుతాలు లోకానికి రుచి చూపించాలి. కాబట్టి గమనించిన, ఆయన పరిచర్య అప్పగించినప్పుడు ఆయన ప్రారంభం నుండి అదే చేశాడు. ఆయన పరలోకానికి వెళతా కూడా అదే అప్పగించాడు. ఏది అప్పగించాడు? బోధ చేయడానికి, స్వస్థపరచడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. తర్వాత శిష్యులు కూడా అదే చేశారు. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమారులో ఎవడును వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు ప్రభు పక్షమున చేర్చబడిరి. గమనించండి, చక్కని పరిచర్య చూస్తున్నాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనా అతని నీడ అయినను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రభు ఏది అప్పగించాడో వారు చేశారు, అదే చేశారు. స్వస్థపరచడం మొదలుపెట్టారు, బోధించడం మొదలుపెట్టారు. గమనించండి, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం మొదలుపెట్టారు. ఆయన చెప్పినట్టు అందరూ బాగుపడడం మొదలుపెట్టారు. దయ్యాలు వదిలిపోవడం మొదలుపెట్టాయి. యేసు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన శిష్యులు కూడా గొప్ప అద్భుతాలు చేశారు. దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు స్వస్థపరిచే పరిచర్యను ఆయన ప్రారంభించాడు, కొనసాగించాడు, శిష్యులకు అప్పగించాడు, అది కొనసాగింపజేశాడు. ఈనాటికి కూడా ఈ స్వస్థత పరిచర్య కొనసాగుతుంది. దేవుని సంగమా, గమనించండి. అయితే ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే, యేసు ఎందుకు స్వస్థపరిచాడు? స్వస్థపరచడం వలన మనకు లాభమే, మన రోగాలు పోతాయి, మన చిక్కులు పోతాయి. మరి ఆయనకేంటి? ఆయన ఉద్దేశం ఏంటి? స్వస్థపరచుటలో గల ఉద్దేశం ఏంటి? చెప్పండి. ఎందుకు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటి? యేసు ఎందుకు స్వస్థపరిచాడు? ఆయనకి ఏంటి లాభం? ఎందుకొరకు చేశాడు ఈ పరిచర్య? యేసు స్వస్థపరచుటకు గల 7 ఉద్దేశాలు చూద్దాం. యేసు స్వస్థపరచుటకు గల 7 ఉద్దేశాలు ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. మొదటి కారణం, యేసు స్వస్థపరచడానికి గల మొదటి ఉద్దేశం ఏమిటంటే, యేసు కనికర సంపన్నుడు గనుక స్వస్థపరిచాడు. చెప్పండి ఎందుకు? యేసు ఎవరు? కనికర సంపన్నుడు. కనికరము కలిగిన వాడు మన ప్రభు, జాలి కలిగిన వాడు మన ప్రభు. కఠినాత్ముడు కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు గనక కనికరం ఉంది ఆయనకి. ఏముంది? కనికరము. ఒక కుష్ఠరోగి ఆయన ముందు మోకరించాడట, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు. నీకు ఇష్టమైతే. దేవుని బిడ్డలారా, మనకు శ్రమ చక్కని విధేయత నేర్పిస్తుంది.
నిన్ను మోకాళ్ళ మీదకి రప్పిస్తుంది. ఎక్కడికి రప్పిస్తుంది? నిన్ను శ్రమ మోకాళ్ళ మీదకి రప్పిస్తుంది. ఆయన ఎదుట మోకరిల్ల చేస్తుంది. ఆయన శక్తిని ఆశ్రయింపజేస్తుంది. నీ గర్వమంతటిని అణిచేస్తుంది. శ్రమ ఏం చేస్తుంది? అణిచేస్తుంది. గమనించండి, దేవుడు భక్తులైన వారిని సానబెట్టడానికి, సిద్ధపరచడానికి దేవుడు ఉపయోగించిన సాధనం శ్రమే. ఎంతటి భక్తుడైన బైబిల్ గ్రంథంలో శ్రమ పొందకుండా దైవభక్తుడు అవ్వలే. శ్రమ పొందకుండా ఏమవ్వలే? దైవభక్తుడు అవ్వలే. ఎంత గొప్పవాడైనా అతడు శ్రమ పడ్డాడు. శ్రమ ద్వారానే దేవుడు, శ్రమ అనే పనిముట్టు ద్వారానే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే క్రమపరుస్తాడు. వాక్యం వింటున్న వాళ్ళ రాయి గారు రాశారు, మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఇటు కాగలడు. మానవుడు దైవ మానవుడు అవ్వాలంటే ఏం దాటాలట? శ్రమ దాటాల్సిందే. శ్రమే దేవుడు ఉపయోగించే సాధన. ఇతడు మోకరించాడు. మామూలుగా ఉంటే ప్రభు ముందు మోకరించాడు. అతడికి వచ్చిన శ్రమ చాలా గొప్పది. కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం ఇతన్ని బాగా అణిచేసింది. ఇతన్ని బాగా లొంగదీసింది. అందుకనే ప్రభు ముందుకు వచ్చి ఏం చేశాడు? మోకరించాడు. మోకరించి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు అతన్ని చూచి కనికరపడ్డాడట. చెప్పండి, ఏం చేశాడు? ఈరోజు నీకు ఏం కావాలి? యేసు నుంచి కోపం కావాలా? కనికరం కావాలా? నీవేం ఆశ్రయించాలి? ఏం కోరుకోవాలి? కనికరమో ఆయన కటాక్షమే కావాలని కోరుకో. ఆయన ఉగ్రతను తట్టుకోలేవు, ఆయన కోపమును తట్టుకోలేవు. కాబట్టి గమనించండి, ఆయన కనికరాన్ని కోరాలి. ఏం కోరాలి? కనికరము. కనికర సంపన్నుడైన, దేంట్లో సంపన్నుడు? కనికరములో సంపన్నుడు. మనం కనికరములో బాగా పేదవారం కదా. ఎందులో పేదవారం? ఎందులో పేదవారం? కనికరం. నోటితో మాత్రమే కనికరం చూపెడతాం, అయ్యయ్యో అంటాం. మన కనికరం నోటి నుండి చేతి దాకా వెళ్దు కదా. ఎక్కడికి వెళ్దా? నోటి దగ్గర ఆగిపోద్ది. నీ కనికర మాటలు మాట్లాడతామో కానీ చేతి దాకా వెళ్ళదు అది. కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆయన కనికరపడి చేయి చాచి ముట్టుకున్నాడట. కనికరపడి చేయి చాచి ముట్టుకున్నాడు. కాబట్టి నీ ప్రభు కనికరము వలననే నిన్ను బాగు చేస్తాడు. నీ మీద జాలిపడి, హక్కుతో ఎవరు అడగలేరు. ఆయన అద్భుతాలు ఎవరు, నువ్వెందుకేవో ప్రభా, నేను ఇది చేశాను అది చేశానంటే ఏది రాదు. ఒకడు ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు, ప్రభా నేను 10 ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, నువ్వు నాకెందుకు కనికరం, నాకెందుకు మేలు చేయవు అన్నట్టు అడిగాడు. అతను ప్రార్థన వినలేదట. ఇంకొకడు వచ్చి అడిగాడు, ప్రభా నేను పాపిని, కనికరించవా అన్నాడట. ఎవరు ప్రార్థన విన్నాడు? కనికరము కోరిన వాడి ప్రార్థన విన్నాడు. హక్కుగా అడిగిన వాడికి ఇవ్వలే. హక్కుగా మనం దేవుని దగ్గర ఏది అడగలేం. దేవుని బిడ్డరా, నీ పరిశుద్ధతను ఆధారం చేసుకొని, నీ నీతిని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఏది ఆశించలేవు. నువ్వేమడిగినా దేన్ని ఆధారం చేసుకుని అడగాలి? ఆయన కనికరమున. దేవుని బిడ్డరా, కనికరమే ఆయన ఇస్తాడు. ఆయన కరుణా సంపన్నుడు, కరుణా పీఠం మీద కూర్చున్నాడు. గమనించండి, నేను కనికరం కృపనే చూపించవచ్చిదని అన్నాడు, తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు. కాబట్టి ఆయన కనికర సంపన్నుడు. ఎందుకు యేసు బాగు చేస్తాడు? స్వస్థపరచడానికి గల మొదటి ఉద్దేశం ఏమిటంటే ఆయన కనికరము కలిగిన వాడు గనక స్వస్థపరుస్తున్నాడు. ఏం కలిగిన వాడు? రెండోదిగా మనం చదువుకుందాం, మార్క్స్ వార్త 7వ అధ్యాయము. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 27వ వచనం. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభు, అయితే
కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. దేవుడు ఎందుకు మనల్ని బాగు చేస్తాడు? రెండో కారణం ఏమిటంటే 27వ వచనంలో చెప్తున్నాడు, పిల్లలు మొదట తృప్తి పొందవలెను. మనం ఎవరమా ఆయనకి చెప్పాలి? పిల్లలమా? పిల్లలు మొదట తృప్తి పొందవలెను. దేవుడు మనకు ఆయన తండ్రి. ఆయన ఎవరు? మనకి తండ్రి. ఆయన మనము ఆయనకు బిడ్డలము. అందుకని ప్రభు కొండ మీద కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయములో 9వ వచనంలో మనం చూస్తాం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెని అడిగిన ఎడ్ల వానికి రాతినిచ్చినా, చేపని అడిగిన ఎడ్ల పామునిచ్చినా, మీరు చెడ్డవారిండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్నిచ్చును. తన కుమారుడు రొట్టెని అడిగిన ఎడల రాతినిచ్చినా, చేపని అడిగిన ఎడల పామునిచ్చినా, ఆయన అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడిగితే ఇస్తాడట. ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే మీ పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వరా? రొట్టెని అడిగితే రాతినిస్తారా? చేపని అడిగితే మీరు ఇస్తారా? మీ పిల్లలకి ఇస్తారా? అలాంటివి మంచివి ఇస్తారా? చెడ్డవి ఇస్తారా? మంచిదే ఇస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, మీ పిల్లలు ఆకలి అంటే పాడైపోయిన భోజనం పెడతారా? చెప్పాలి, పెట్టరు. మంచి ఆహారం పెడతాం. ఏది అడిగితే అది ఇస్తాం. గమనించండి, అందుకని అంటున్నాడు, వాక్యం వింటున్న వారులరా, మీరు చెడ్డవారిండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇచ్చెను. తన్ను అడుగు వారికి పరలోకమందున్న మీ తండ్రి. ఆయన ఏమవుతాడు? నీకు నీ తండ్రి. నీ పిల్లలకి ఎలాగ నువ్వు ఇస్తావో తండ్రి మనసుతో ఆయన కూడా నీకు మంచి ఈవుల్ని ఇస్తాడు. నీకు మంచిది ఇస్తాడు. నీకు ఇచ్చింది అంత మంచిది, నీకు అనిపించిందంత మంచిది కాదు. కొన్నిసార్లు మనకు మంచిగా అనిపించేవి మంచివి కాదు. కాబట్టి ఎవడు నీకు ఇచ్చింది చెడ్డగా అనిపించవచ్చు, కానీ అదే నీకు మంచిది. అదే నీకు మంచిది. అయ్యగారు రాశారు, నీదు చిత్తమందు నాకు నిజ విశ్రాంతి కలుగగా చేదుగానున్నప్పటికీ నీ శ్రేష్టమైనది అదేగా. ఆయన చిత్తం, ఆయన ఇచ్చినవి కొన్నిసార్లు నీకు చేదుగా అనిపించవచ్చు, కానీ శ్రేష్టమైంది అదేనట. శ్రేష్టమైంది అదే. నీకు చేదుగా అనిపించిన, నీకు గమనించండి రుచికరంగా ఉండకపోయినా, నువ్వు అడిగింది ఇవ్వకపోయినా ఆయన ఇచ్చింది నీకు మంచిది. ఆయన ఇచ్చింది నీకు మంచిది. ఇది ఎప్పుడు నువ్వు గుర్తించుకు. ఈ వచనం అయ్యగారు రాసిన ఈ వచనం, నీదు చిత్తమందు నాకు, నువ్వేం చిత్తం అమలు చేస్తా నాకు నిజంగా నెమ్మది అందులోనే. దేవుని బిడ్డలారా గమనించండి, మనం అనుకునేవన్నీ నెమ్మదివ్వో, ఆయన చిత్తంలోనే నీకేముంది? నెమ్మది ఉంది. చేదుగానున్నప్పటికీ శ్రేష్టమైంది అదే. ఆయన నీ తండ్రి నీకు మంచిదే ఇస్తాడు. నువ్వెప్పుడు తలంచుకో, నీకు ఇచ్చినవన్నీ మంచివి, నీకు అందనివన్నీ నీకు చెడ్డవి. నువ్వు కోరి కూడా నీకు దేవుడు ఇవ్వనివన్నీ కూడా నీకు మంచిది కాదు. మనకు తెలీదు. మన పిల్లలు బ్లేడ్ అడిగారు అనుకోండి, ఇస్తామా? చెప్పాలి, అయ్యో అడిగాడు కూడా ఇవ్వచ్చు కదా. అది అతడికి తెలియదు, అతడికి హాని చేస్తుందని. ఆ సమయానికి తెలియదు, కానీ అతడు ఎదిగిన తర్వాత అర్థం చేసుకుంటాడు ఇది మంచిది కాదని. చాలాసార్లు మనం అడిగే పరిస్థితి అలా ఉంటుంది, మనకు తెలియదు అది మంచిది కాదని, అది నీకు హాని చేస్తుందని నీకు తెలియదు. కాబట్టి వెనక్కి పెడతాడు, నీకు మంచిది కాదంటాడు. నువ్వెంత ఏడ్చినా ఇవ్వడు. మనం ఇచ్చేస్తాం కదా చాలాసార్లు, ఇది హాని చేస్తుందన్నా ఆడు ఏడుస్తున్నాడని ఇచ్చేస్తాం చాలాసార్లు. మనం మంచివారం కాదు, చాలాసార్లు చెడ్డవిస్తూ ఉంటాం మనం.
కానీ మన తండ్రి నీకు మంచిదే ఇస్తాడు. దేవుని బిడ్డలారా, యేసు నీకు ఇవ్వడానికి గల మొదటి కారణం ఆయన కనికరం. ఎందుకు ఇస్తాడు నీకు? కనికరమును బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. రెండో కారణం, నేను ఎందుకు స్వస్థపరుస్తాడు? నువ్వు ఆయనకు బిడ్డవు కాబట్టి. నువ్వు ఆయనకు అయ్యగారా సార్, నువ్వు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయన. నువ్వెవరు? నీవు నా కన్న తండ్రివని నీ దగ్గరికి చేరాను. దేవుని బిడ్డలారా, ఒక పురుషోత్తం చౌదరి గారు పాట రాశారు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్న కాడా. దేవుని బిడ్డలారా, ఆయన మన తండ్రి, నీకు మంచివే ఇస్తాడు. కాబట్టి నీకు మంచి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఆయన నీ తండ్రి గనక. ఆయన నీకు తండ్రి గనక. దేవుని బిడ్డలారా, తండ్రి మనసు ఏంటో నీకు తెలుసు, తల్లి మనసు ఏంటో నీకు తెలుసు. నీ బిడ్డల మీద నువ్వు ఎప్పుడు మంచే చూపెడతావు కదా. ఏ తల్లి తన బిడ్డకు చెడు చేస్తుంది? చేస్తుందా? ఏ తల్లి చేయదు. పిల్లలు అపార్థం చేసుకోవచ్చు, కానీ తల్లి మాత్రం ఎప్పుడు మంచి, తండ్రి మాత్రం ఎప్పుడు మేలే చేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే నీ దేవుడు అంతకంటే, మనం పాపులమో అపవిత్రులమో, మన నీతి పాడైపోయింది, మన బ్రతుకు పాడైపోయింది, అయినా మనం బిడ్డలకు మంచి ఈవుల్ని ఇస్తున్నామా? పరలోకమందున్న నీ తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇస్తాడు, అంతకంటే మంచి ఈవులు ఇస్తాడు. కాబట్టి రెండో కారణం ఏమిటంటే ఆయన మన తండ్రి, మనం ఆయనకు బిడ్డలము, మనం ఆయనకు బిడ్డలం. ఇది రెండో కారణం. దేవుని బిడ్డలారా గమనించండి. మూడో కారణం చదువుకుందాం. మత్తయి సువార్త 15:30. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారును, గ్రుడ్డివారును, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మోగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గురుడివారు చూచుటయును. జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. యేసు ఎందుకు స్వస్థపరిచాడు? ఎవరిని మహిమపరిచారు? దేవుని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచడానికి? యేసు ఎందుకు స్వస్థపరుస్తాడంటే నువ్వు దేవుని మహిమపరుస్తావని, దేవుని మహిమపరుస్తావని. 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 9:8. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఎవరిని మహిమపరిచారట? చెప్పాలి. స్వస్థత తర్వాత జరగాల్సిందేంటి? దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవుని ఘనపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఎత్తి చూపించాలి, నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, దేవుని స్తుతించాలి. స్వస్థత పొందిన తర్వాత నీ నుంచి ఆయన ఆశించేది నువ్వు దేవుని మహింపరుస్తావని. ఎవరిని మహింపరుస్తావని? నీ నోరు దేవుని మహింపరుస్తుంది అంటే ఇంతవరకు నీకేమి లేదు, నీ నోట దేవుని మహింపరచడనే అలవాటు లేదు నీకు. మన నోరు దేవుని మహింపరుస్తుందా? మహిమపరచదు. సహజంగా మనం ఎంతసేపు మనల్ని మనం మహింపరుచుకుంటాం. ఏమన్నా మహింపరుచుకుంటా? నీకు అన్నీ బాగున్నాయనుకో, నీ దగ్గర ఎవరైనా కూర్చుండి ఇంకా నీ భజన మొదలెడతావు. ఏం భజన? మన భజన నేనండి అని మొదలు పెడతా. మీరు భలే చక్కగా కట్టారండి ఇల్లు అన్నాం అనుకోండి, ఇంక మొదలు పెడతాం. ఏం మొదలు పెడతా? మన భజన మొదలెడతా. నేనండి అస్సలు కష్టపడి వచ్చానండి కింద నుండి, అక్కడి నుంచి వచ్చానండి, నేను రెక్కల మొక్కలు తీసుకున్నానండి, రెక్కల మొక్కలు అయిపోయినాయండి, చెమట చిందించానండి, రక్తం చిందించానండి, మొత్తం మన డప్పు మనం కొట్టేసుకుంటూ ఉంటాం కదా.
అన్నీ బాగుంటాయి. దేవుని బిడ్డలారా గమనించండి, మనం దేవుని మహింపరచం. ఈ సృష్టి అంతా దేవుని మహింపరుస్తుంది. దేవుడు కలగజేసిన చెట్లు దేవుని మహింపరుస్తున్నాయి, సూర్యచంద్రుడు దేవుని మహింపరుస్తున్నాయి. గమనించండి, ఈ సృష్టి అంతా దేవుని మహింపరుస్తుంది. ఆయన కలగజేసిన దేవదూతలు దివారాత్రులు దేవుని మహింపరుస్తున్నారు. గమనించండి, ఈ సృష్టి మన కొరకు తయారు చేయబడిన సృష్టి, నదులు అన్నీ దేవుని మహింపరుస్తున్నాయి. మానవుడు తప్ప. ఎవరు తప్ప? మానవుడు తప్ప. అసలు ఆయన పోలికలో ఉన్న మానవుడు, ఆయన స్వరూపమందున్న మానవుడు, ఎంతో అపురూపముగా తయారు చేయబడిన మానవుడు. గమనించండి, త్రిత్వదేవుడు పూనుకొని మానవుని చేశాడు. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరుని చేతుమని ఎంతో అపురూపంగా కూడబలుకుని త్రిత్వదేవుడు నరుని నేలమంటిలో నుంచి ఆయన రూపముతో నరుని నిర్మించి తన నోటిలో నుండి స్వయంగా జీవాత్మనుది కలగ చేయబడిన మనిషి ఈ సృష్టి అంతటికంటే కూడా చాలా విభిన్నంగా, చాలా ప్రత్యేకంగా, శ్రద్ధతో తయారు చేయబడిన మనిషి దేవుణ్ణి మహింపరచట్లే. ఈ మనిషి కొరకు తయారు చేయబడిన అన్ని దేవుని స్తుతిస్తున్నాయి. దేవుని పోలికలో తయారు చేయబడని దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు. కానీ ఎవరు స్తుతించట్లే, ఎవరు మహింపరచట్లే? మనిషి ఒక్కడే దేవుని స్తుతించట్లేదు. మానవుడు తన్ను తాను కనపరుచుకుంటున్నాడు, తన కొరకు తాను బ్రతుకుతున్నాడు. పాపం వల్ల వచ్చిన నష్టం ఇది. దేవుని బిడ్డలారా, దేవుని మహింపరచాలి. ఇది దేవుడు నీలో దేవుని మహిమ చేయడానికి దేవుడు నిన్ను కొన్నిసార్లు కొట్టి గాయపరిచి, గమనించండి, నీ వలన ఏం కాదు, నీ గొప్పేమీ లేదని చెప్తాడు. శ్రమ నీ అసలు గుట్టు చెప్తుంది, నువ్వెవరవో చెప్తుంది, నువ్వెంత బలహీనుడివో, నువ్వెంత చిన్నవాడువో, ఎంత అల్పజీవివో. ఏది చెప్తుంది? శ్రమ. సుఖం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను గాలి కొట్టిన బంతిలా తయారు చేస్తుంది. శ్రమ ఏం చేస్తుంది తెలుసా? నీ గాలంతా తీసేస్తుంది. గమనించండి, సుఖంలో నువ్వు అతిశయపడిపోతూ ఉంటావు, బరువు పెరిగిపోతావు. దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు గణపరుచుకుంటూ ఉంటావు. శ్రమ చెప్పేస్తుంది నీ అసలు గుట్టు. శ్రమలో తేలిపోద్ది నీ శక్తి ఏంటో. కొంతమంది చెప్తూ ఉంటారు, అమ్మ ఏనుగులా ఉంటాడు, చక్కగా అంత బలంగా ఉంటాడు మా ఆయన గారు, జబ్బు వచ్చేటికి అసలు చూడలేకపోయాడు, ఆయన ముఖం ఎంత నీరసం అయిపోయాడు. ఏమైంది అంత శక్తి? నీ బలహీనతలో నీ గుట్టేంటో తెలిసిపోద్ది. కొంతమంది చెప్తారు, నేను తలుచుకుంటేనండి ఎన్ని కోట్లైనా తప్పించేయగలను, ఇప్పుడు వెళ్తానండి నన్ను చూసి బోల్డ్ మంది అప్పిచ్చేస్తారండి. కానీ శ్రమ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఒక్క 10 రూపాయలు అప్పు పుట్టలేదండి. అది నీ అసలు స్తోమత, అది నీ అసలు సామర్థ్యం. శ్రమ చెప్తుంది నీ గుట్టేంటో, నీ శక్తి ఏంటో, నీ విలువేంటో. గమనించండి, నీకు చాలా బలంగా ఉందనుకుంటా, శ్రమ రాగానే అందరూ పారిపోయిన తర్వాత తెలుస్తుంది నీ ఫాలోయింగ్ ఎంత ఉందో. ఎప్పుడు? శ్రమ రాగా. శ్రమ చెప్తుంది నీ గుట్టు. అదే అసలు అన్నమాట, అదే అసలు. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి శ్రమలో నువ్వు గుర్తించాలి, నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. నీ దేవుడే బలవంతుడు. ఆ శ్రమలో నీకు సహాయం చేసి, శ్రమలో నిన్ను స్వస్థపరిచి, ఆ శ్రమలో ఆదుకొని తను నిజంగా బలవంతుడని రుజువు చేస్తాడు. నిన్ను నువ్వు పొగుడుకున్న నీ నోటితోటే నువ్వు దేవుణ్ణి గణపరిచేటట్టు చేస్తాడు. నిన్ను దేవుణ్ణి గణపరిచేటట్టు చేస్తాడు. శ్రమ చక్కని పాఠశాల మనకి ఇప్పుడు కూడా. శ్రమ గుండా వెళుతున్న మీరు చాలా నేర్చుకోవాలి. సత్యము కళ్ళు తెరిచి చూడాలి. గమనించినప్పుడు అన్నీ స్పష్టంగా కనబడతాయి. శ్రమలో నిజంగా నిన్ను ఎవరు ఆదుకుంటారో, నీ స్నేహితులు ఎవరో, నీకు జవాబిచ్చేవాడెవరో, నిజమైన దేవుడు ఎవరో అన్ని శ్రమలోనే తేలిపోతాయి. శ్రమలో నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆ తర్వాత జీవితం అంతా దేవుని మహింపరచంతే.
దేవుడు మేలు చేశాడని ఇక్కడ ఏదో సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచి వెళ్ళిపోకు. అక్కడి నుంచి దేవుణ్ణే మహిమపరచు. ఏమన్నా మహిమపరుస్తా? దేవుణ్ణే మహిమపరచు. దేవుని బిడ్డలారా, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని అద్భుతాలు దేవుని మహిమపరచాలి. ఈరోజు ఈ కల్వరి మహిమ స్వస్థత శాలలో నువ్వు మహిమపరచాల్సింది మనిషిని కాదు. ఎవరిని? దేవుని మహిమ. ఇక్కడ ఎవరు మనుషులు బాగు చేయరు, దేవుడే బాగు చేస్తాడు. ఎవరు బాగు చేస్తాడు? దేవుడే బాగు. మహిమ కూడా ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. ఆ మహిమ పూర్తిగా దేవునికే చెందాలి. కాబట్టి దేవుడు యేసు ఎందుకు స్వస్థపరిచాడు? స్వస్థపరచడానికి గల మూడో కారణం ఏమిటంటే, నీ చేత తండ్రిని మహిమపరచ చేయడానికి. నీ నోట తండ్రిని మహిమపరచ చేయడానికి. దేవుడు ఏం ఆశిస్తాడు? నువ్వు మేలు పొందిన తర్వాత దేవుడికి ఏం చేస్తావు? దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు. 92వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో చెప్తాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. 3 మంచిది. దేవుడు మేలు చేసినప్పుడు స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచురించడం మంచిది. దేవునికి ఏమి ఇస్తావు తిరిగి? దేవుడు ఏం కోరతాడు నీ నుంచి? దేవుడు మేలు చేయగానే ముందు మోకరించి దేవానికి వందనాలని పర్సనల్గా ఆయనకి చెప్పడం స్తుతి. స్తుతి అంటే ఏంటి? వ్యక్తిగతంగా దేవునికి థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞత చెప్పడం. దేవానికి వందనాలు అందరికీ చెప్పేసిన తర్వాత దేవునికి చెప్పడం కాదు, ముందు ఎవరికి చెప్పాలా? బైబిల్లో కథ ఉంటుంది. దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు, కోటలో ఉన్నాడు. రాజుగారికి కల వచ్చిందట, కల మర్చిపోయాడు. మంత్రులందరినీ పిలిచి అన్నాడు, మీరందరే నేను కలగన్నాను, నేను కల మర్చిపోయాను, కల గుర్తు చేయాలి, భావం కూడా చెప్పాలన్నాడు. వాళ్ళందరూ తల బాదుకున్నారు. రాజా నువ్వు కల చెప్పు, దాని భావం చెప్తా. కల ఎక్కడ చెప్పగలం అంటే ఈయన చాలా భయంకరమైన రాజు. అలాగ నువ్వు కల చెప్పినప్పుడు ఎవ్వరు నాకు అక్కర్లా, అందరినీ చంపేయమన్నాడు. చంపడం మొదలుపెట్టాడు రాజు. మంత్రులు గమనించండి, అక్కడున్న గొప్ప గొప్ప వారు అనబడిన వారందరినీ చంపడం మొదలుపెట్టాడు. ఈ వార్త దానియేలుకి తెలిసింది. దానియేలు చెప్తున్నాడు, నేను రేపొద్దున వచ్చి కల భావం కూడా చెప్తాను, ఇది మాత్రం మీ రాజుగారిని ఆపమని అన్నాడు. ఆ రాత్రి మోకరించాడు, ప్రార్థన చేశాడు. తన 3 స్నేహితులను పిలిచాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలతో దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేశారట. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్పాడు దానియేలుకి, దానియేలు అతనికి వచ్చిన కల ఇది, దాని భావం ఇది అన్నాడు. అది ఒకవేళ మనకు కానీ అలా చెప్తే ఏం చేస్తాం? ఆ రాత్రి బట్టలు వేసుకున్నాం లేదో కూడా చూడం, పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. ఎక్కడికే? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతాం. అర్జెంటుగా చెప్పాలి, నాకు చెప్పేశాడు దేవుడు. కానీ దానియేలు అలా చేయలే. మళ్ళీ మోకరించాడు, తన స్నేహితులతో కలిసి దేవుని స్తుతించాడు. పడుకున్నాడు. రాత్రి పొద్దున్న వెళ్ళాడు సావధానంగా. ఎంతమందికి ఉంటుంది ఇంత నిగ్రహం చెప్పాలి? స్తుతించిన తర్వాత వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మనకు అస్సలు మేలు చేశాడంటే ఇంకా మునిగిపోతాం అంతే. ఆ మేలులో ఎందులో మునిగిపోతాం? మేలు చేసిన వాడు వంక చూడం. ఇంకా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 7 శిష్యులు చేపలు పడడానికి వెళ్ళారట. 7 శిష్యులు రాత్రంతా కష్టపడ్డారట, ఒక్క చేప కూడా పడలేదట. రాత్రంతా కష్టపడినా లోకంలో కథ ఉంటుంది. రాజుగారికి 7 కొడుకులు 7 చేపలు పట్టారని. ఈ రాజుగారి కొడుకులు 7కి ఒక్క చేప కూడా దొరకలేదట. రాత్రంతా కష్టపడినా
ఒక్క చేప దొరకలేదట. వస్తుండే ప్రభు కనబడ్డారు, ఒడ్డు నుండి మాట్లాడారు, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. ఈయన తినడానికి కాదు, వాళ్ళు తినడానికే. ఏమీ లేదన్నారు. అయితే ధోని కుడి ప్రక్కన వల వేయమన్నాడు. వేశారు, వల నిండిపోయింది. 7గురిలో 6 చూపు చేపల మీదే ఉంది. ఒక్కడే చూశాడు యేసు ప్రభుని, యోహాను. ఎవరు చూశారు? యోహాను ఒక్కడే చూశాడు. ఆయన ప్రభు సుమి అన్నాడు. ఈరోజు చాలామంది అంతే, వాళ్ళ ఖాళీగా ఉంటే చూస్తాం దేవుని వైపుకి, నిండిపోయిన తర్వాత మళ్ళీ చేపల వైపు తప్ప చేపలు ఇచ్చిన వాడి వైపు చూడం. ఎవరి వైపు చూడం? కానీ నువ్వు గుర్తించుకో, నువ్వు దేవుని మహిమపరచడానికే, నువ్వు దేవుని స్తుతించడానికే. నువ్వు స్తుతించాలి, కీర్తించాలి, ప్రచురించాలి. చెప్పండి, ఏం చేయాలి? స్తుతించాలి. నువ్వు మోకరించి దేవునికి వ్యక్తిగతంగా స్తుతి చెల్లించాలి. రెండోదిగా కీర్తించాలి. ఈరోజు సాక్ష్యాలు చెప్తాం, నిలబడి దేవుడు గొప్పవాడండి, దేవుడు నా జీవితంలో ఇది చేశాడండి అని దేవుని మహింపరచడం, కీర్తించడం, ప్రచురించడం. నీకులాంటి శ్రమలో ఎవడున్నాడో, నీకులాంటి బాధలు ఎవరున్నారో, నీకులాంటి జబ్బుతో ఎవరున్నారో వారిని వెతుక్కుంటూ వెళ్ళి నీ సాక్ష్యం చెప్పి వారిని దేవుని దగ్గరికి నడిపించడం, ప్రచురించడం. ఏం చేయడం? చెప్పాలి, ప్రచురించడం. చాలామంది అనుకుంటారు ఇన్ని చేయాలా, ఏదో 10 రూపాయలు వేసి చేతులు దులిపేసుకున్నాను అనుకుంటారు చాలామంది. దేవుడు అది కోరలేని నీ నుంచి. ఏం కోరుతున్నాడు? స్తుతించాలి, దేవుని కీర్తించాలి. మూడోది ప్రచురించాలి. ఇది ఇంకా కష్టం. స్తుతించిన 30 దీవెన, కీర్తించుడా 60 దీవెన, ప్రచురించుడా 100 దీవెన. ఎంతమంది దాడుతూ ఉంటారు? 30 ప్రచురించడం వరకు వెళ్తుందా? వెళ్ళాలి. దేవుణ్ణి మహింపరచాలి. ఎవరిని మహింపరచాలా? అందుకు బాగు చేస్తాడు. 4వదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. 8:16. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. వాగ్దానము నెరవేర్చడానికి స్వస్థపరుస్తాడు. చెప్పండి, 4వ కారణం ఏంటి? వాగ్దానం నెరవేర్చడానికి. దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని బిడ్డలారా, అతని రెక్కల ఆరోగ్యం కలగజేయును. ఇవన్నీ వాగ్దానాలు కదా. ముందే వాగ్దానాలు ఉన్నాయి. ఆయన వాగ్దానాల నెరవేర్పుగా వచ్చాడు యేసు ప్రభు. ఏ నెరవేర్పుగా? వాగ్దానాల నెరవేర్పు. యేసు తన తండ్రి చేసిన వాగ్దానం నెరవేర్చుటకు స్వస్థపరిచాడు. తన తండ్రి చేసిన వాగ్దానం నెరవేర్చుటకు స్వస్థపరిచాడు. ఇది 4వది. దేవుని వాగ్దానాలు జరుగుతాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు యేసుక్రీస్తు ద్వారా జరిగి తీరుతాయి. అయ్యగారు రాశారు, వాగ్దానములు చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరగవలసిన. ఏం జరగాల? ఏమి నెరవేరాలి? వాగ్దానమే నెరవేరుతుంది. దేవుడు మాట ఇచ్చి తప్పడు. నమ్మదగినవాడు. ఎవరు నమ్మదగినవారు? దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనము గమనించిన ఆయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్తే చేసి తీరుతాడు. దేవుడు మాట ఇస్తే తప్పడు. దేవుడు కార్యము జరిగిస్తాడు అని మనం ఏం చేయాలి? నమ్మాలి. వాగ్దానాలు పట్టుకోవాలి. వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి స్వస్థపరిచాడు. 4వ కారణం. ఎన్ని కారణాలు చెప్పుకున్నా? 1, కనికరం వలన స్వస్థపరిచాడు. 2,
మనం ఆయనకి బిడ్డలము గనక స్వస్థపరిచాడు. 3, దేవుణ్ణి మనందరం మహిమపరుస్తామని మనల్ని స్వస్థపరిచాడు. 4, తండ్రి వాగ్దానాలు నెరవేర్చుడు కొరకు స్వస్థపరిచాడు. 5, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. నేను తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పిన. ఏం నమ్మాలట? క్రియలను నమ్మండి. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు తాను పలుకుచున్న మాటలు రుజువు చేయడానికి, తన యందు తండ్రి యందు తను ఉన్నాడని రుజువు చేయడానికి ఆ క్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. ఏం చూసి నమ్మంటున్నాడు? క్రియలు చూసి నమ్మమంటున్నాడు. మనం కూడా ఏం చూసి నమ్ముతా? ఏం జరగాల? దేవుడిది చేస్తే నేను నమ్ముకుంటానండి అంటారు. క్రియలు చూసి నమ్మమంటున్నాడు. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి. క్రియలను బట్టి యేసునమ్మ. యేసు తండ్రి చేత పంపబడినవాడు. దేవుని బిడ్డలారా, ఎవరి చేత పంపబడ్డాడు? తండ్రి చేత పంపబడినవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక రాత్రి నికోదేము వచ్చి అడుగుతున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, యోహాను సువార్త 3:1 యూదుల అధికారి నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు? రాత్రి వేళ వచ్చాడట. ఎవరు? నికోదేము. తన తోటి శాస్త్రులు పరిసయ్యులకు భయపడి రాత్రి వేళ వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ప్రభువా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, నువ్వేమి బయల్జుబూలు వలన నువ్వేమీ చేయట్లే, నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడ్డావు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అద్భుతాలన్నీ సామాన్య మానవుడు చేయలేడు. దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు చేయగలవు అన్నాడు. అందుకని అంటున్నాడు, నన్ను నమ్మకపోయినా క్రియలను చూసైనా నమ్మండి. నేను ఎక్కడి నుంచి వచ్చానని? తండ్రి యొద్ద నుండి వచ్చానని. తను తాను రుజువు చేయడానికి, తాను తండ్రి యొద్ద నుండి వచ్చానని రుజువు చేయడానికి, గమనించండి, ఆ క్రియలు స్వస్థతలు జరిగించాడు. ఏం జరిగించాడు? స్వస్థతలు జరిగించాడు. ఇది 5వ కారణం ఆయన స్వస్థపరచడానికి. 6వదిగా గమనించిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 53:4-5 వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన తన రక్తం యొక్క శక్తిని రుజువు చేయడానికి స్వస్థపరిచాడు. తన రక్తం యొక్క శక్తి దేని వలన బాగు చేస్తాడు? తన రక్తం యొక్క శక్తి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఆయన రక్తము ప్రభావము గలది. రక్తానికి ఏముంది? ప్రభావం ఉంది. యేసు రక్తం వలన మనల్ని బాగు చేస్తాడు.
యేసు రక్తము మీ మీద ప్రోక్షింపబడుతుంది. యేసు గాయాల్లో నుండి కాన్న రక్తము చేతను బాగుపడతావు. అయ్యగారు రాస నా రక్తము ప్రతి నిమిషము ధారగా ప్రవహించును, అది జీవము. నా రక్తం ప్రతి నిమిషము ధారగా ప్రవహిస్తుందట, అది జీవము. ఆయన రక్త ప్రభావము చేత మనం బాగుపడుతున్నాము. దేనివల్ల? ఆయన రక్తము చేత. దేవుని బిడ్డలారా గమనించండి, రక్తం యొక్క శక్తిని రుజువు చేయడానికి స్వస్థపరిచాడు. 7వదిగా చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేని కొరకు ప్రత్యక్షమయ్యాడట? అపవాది క్రియలు లయపరచుటకే. ఈ దినము నీ జీవితంలో వ్యాధి, బాధ, సమస్య క్రియలన్నీ ఎవరి క్రియలు? ఇవన్నీ ఎవరి క్రియలు? అపవాది క్రియలు. నీకు రోగం వచ్చింది, యేసు స్వస్థపరుస్తున్నాడు. అపవాది క్రియలు లయపరచబడ్డాయా లేదా? చెప్పాలి. నీకు దయ్యం పట్టింది, దేవుడు నిన్ను విడిపించాడు. ఇప్పుడు అపవాది క్రియలు లయపరచబడ్డాయా లేదా? దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో సాతాను చెలరేగి నెమ్మది లేకుండా చేశాడు. సమాధానం లేదు నీ ఇంటిలో. ఇప్పుడు యేసు నీకు సమాధానం ఇచ్చాడు. అంటే అపవాది క్రియలు ఏం చేయబడ్డాయి? లయపరచబడ్డాయి. నీకొచ్చిన ప్రతి ఆపద, ప్రతి శోధన సాతాను వలన వచ్చింది. ఎవరి వలన వచ్చింది? వాటన్నిటినీ యేసు బాగు చేశాడంటే ఆ అపవాది క్రియలన్నీ ఏం చేసినట్టు? లయపరిచాడు. అపవాది క్రియలు లయపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు బాగు చేయడానికి గల కారణం ఏమిటంటే అపవాది క్రియలు లయపరచడానికి. అపోస్తుల కాలం గ్రంథము 10వ అధ్యాయము, అపోస్తుల కాలం గ్రంథం 10వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుని పరిచర్య ఎక్కడ వెళ్తుందో అక్కడ అపవాది క్రియలు లయపరచబడ్డతాయి. అపవాది యత్నాలు లయమైపోతాయి. దేవుని బిడ్డలారా, అపవాది క్రియలు లయమవుతాయి. అపవాది క్రియలు లయపరచడానికే, పాడు చేయడానికే, నిన్ను పాడు చేయడానికి సాతాను వచ్చి పని చేస్తూ ఉంటే అతని పన్నాగములన్నీ యేసు పాడు చేస్తాడు. యేసు ఎందుకు బాగు చేస్తాడు? నిన్ను స్వస్థపరచడం ద్వారా సాతాను ఓడిపోతాడు. నిన్ను స్వస్థపరచడం ద్వారా అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి, అతని యత్నాలన్నీ భగ్నమవుతాయి. కాబట్టి అందుకు నిన్ను బాగు చేస్తాడు. యేసు స్వస్థపరచడానికి గల 7 కారణాలు చెప్పుకున్నాం. ఎన్ని కారణాలు? ఎందుకు బాగు చేస్తాడు యేసు? 1, అందరు చెప్పండి, కనికరము కలిగిన వాడు గనక. కఠినాత్ముడు కాదైనా. దేవుని బిడ్డలారా, అయ్యయ్యో అని చూసి వెళ్ళిపోడైనా. నీకు బాధ కలిగిందా అని చూసి నోటితో జాలిపడేవాడు కాదు. నీకు మేలు చేస్తాడు. వ్యాధి వచ్చిందా స్వస్థపరుస్తాడు. చిక్కులు వచ్చినాయా విడదీస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి కనికరము కలిగిన వాడు. 2, ఆయనకు మనం బిడ్డలము గనక, మనం ఆయనకు బిడ్డలము గనక కన్న తండ్రి ప్రేమతో ఆయన మనల్ని బాగు చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. 2వ కారణం. 3, గమనించండి, తన తండ్రిని మహిమ పరప చేయడానికి, నీ నోట దేవుని నువ్వు మహిమ పరిచేటట్టు చేయడానికి, నీ నోట స్తుతి, నీ నోట దేవుని మహిమ పరచ చేయడానికి దేవుడు స్వస్థపరుస్తాడు. 4, తండ్రి వాగ్దానాలు నెరవేర్చుటకు. ఎందుకు బాగు చేస్తాడు?
తండ్రి వాగ్దానాలు నెరవేర్చుడు కొరకు స్వస్థపరుస్తాడు. ఐదోది, తాను పలుకుచున్న మాటలు తాను తండ్రి తన యందు ఉన్నాడని రుజువుపరచడానికి స్వస్థపరుస్తాడు. 6, తన రక్తం యొక్క శక్తి ఏంటో బయలుపరచడానికి, తన రక్తం యొక్క శక్తి ఏంటో బయలుపరచడానికి నిన్ను స్వస్థపరుస్తాడు. 7, నిన్ను స్వస్థపరిచిన ప్రతిసారి అపవాది సిలువ యొద్ద కలిగిన ఓటమిని పదే పదే గుర్తు చేస్తాడు. సిలువ దగ్గర ఏం కలిగింది? ఓటమి. అతని క్రియలు లయపరచడానికి స్వస్థపరుస్తాడు. యేసు స్వస్థపరచడానికి గల అనేక కారణాలు ఇవే. దేవుని బిడ్డలారా, ఈ జనము దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుడు నిన్ను బాగు చేయాలని 7 ఉద్దేశాలు మనం తెలుసుకున్నాం. నిన్ను బాగు చేయాలని దేవుని యొక్క 7 ఉద్దేశాలు. ఎందుకు బాగు చేస్తాడు ఆయన? ఏ కారణం చేత బాగు చేస్తాడనడానికి 7 కారణాలు తెలుసుకున్నాం. దేవుని సంగమా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము నిన్నెంతగా స్వస్థపరచ కోరుతున్నాడు నీ తండ్రి. నువ్వు స్వస్థపడాలని వచ్చావా? మేలు పొందాలని వచ్చావా? నీకంటే ఎక్కువ ఆతృత ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది. ఎవరికి ఉంది? కాబట్టి నువ్వు బాగుపడినప్పుడు ఆయన ఉద్దేశాలు జ్ఞాపకం తెచ్చుకో. ఆయన కనికరం కలిగిన వాడవని, నువ్వు ఆయనకు బిడ్డవని గమనించండి. నువ్వు బాగుపడిన తర్వాత ఆయన్ని మహిమపరచాలని గమనించండి. దేవుడు వాగ్దానాలు తప్పక నెరవేరుతాయని గమనించండి. యేసుక్రీస్తు యందు దేవుడు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు యేసుక్రీస్తు ఉన్నాడని, దేవుని బిడ్డలారా ఆయన రక్తానికి శక్తి ఉందని, ఇంకా ఇదిగో యేసు నిన్ను బాగు చేయడం ద్వారా నీ మీద సాతాను ప్రయత్నాలన్నీ లయపరుస్తున్నాడని నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో సాతాను చేస్తున్న ప్రయత్నాలు విఫలపరిచి నువ్వు నోటితో మహిమపరచుడు ద్వారా నీ మీద తన జెండా పాతుతాడనమాట. ఇక ఈమె నా సొత్తు అంటాడు. ఎవరి సొత్తు? చూడండి, గమనించండి, ఒక రాజు కోట ఉందనుకోండి, పైన రాజుగారి జెండా ఎదుగుతుంది. శత్రురాజు గెలిచాడు అనుకోండి, ఆ కోట మీద ఎవరి జెండా ఎగరేస్తాడు? చెప్పాలి. గెలిచిన రాజు జెండా ఎగరేస్తాడు కదా. గమనించండి, అలాగే నీ జీవితంలో సాతాను జెండా ఎగురుతుంది. ఇప్పుడు దేవుడు నిన్ను బాగు చేసి అతని క్రియలు లయపరిచి నీ మీద ఎవరి జెండా ఎగరేస్తాడు? తన జెండా ఎగరేస్తాడు. ఇక ముందు నువ్వు ఎవరు సొత్తు అంటాడు? నా సొత్తు అంటాడు. నువ్వు అలాగే బ్రతకాలి కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుడు నిన్ను బాగు చేయాలని ఎంతగానో కోరుతున్నాడు. నువ్వు బాగుపడాలని బలంగా కోరుకో. ఈ స్వస్థత పరిచయం అనేకులకు అందుకున్న మనము అందించాలి. అనేకులు బాగుపడడానికి ఆయన సన్నిధికి నడిపించాలి, ఆయన చేతి క్రిందకు నడిపించాలి. వారు స్వస్థత పొందేటట్టు, ఆయన శక్తిని రుచి చూచేటట్టు చూడాల్సిన బాధ్యత మనది. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడని కొందనాలు. నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడిన తండ్రి నీకు అనేక వందనాలు. విన్న వాక్యం మా జీవితంలో ఫలింపు చేయండి. నీ శక్తిని ఆశ్రయించి నీ బిడ్డల్ని దీవించుమా. నువ్వు ఏ ఉద్దేశముతో మమ్మల్ని బాగు చేస్తున్నావో నీ అంతరంగంలోనికి చూడడానికి ఇదైనా మా కృప చూపించావు దేవా. నీ ఉద్దేశాలు ఎరుగుట కృప చూపించావు దేవా. నీ హృదయం ఎరిగిన వారమై దేవా, నీ శక్తిని ఆశ్రయించి మరింత బలంగా నీ యందు విశ్వాసము కలిగి దేవా, మరింతగా నిన్ను హత్తుకొని నీ ద్వారా అద్భుతములు పొందుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గోపీనాథ పట్టణం నుండి వచ్చారు.
వీరి కంఠం మీద గెడ్డ వేసింది. ఎక్స్రే తీయించాలని అన్నారు. తీయించిన తర్వాత క్యాన్సర్ గడ్డేమో అని అన్నారు. కానీ బిడ్డ శాలకు వచ్చి ప్రార్థన చేసుకుని మరలా వెళ్ళి మరి ఎక్స్రే తీయించుకోగా అది క్యాన్సర్ గడ్డ కాదు, మామూలు గడ్డ అని చెప్పి మరలా డాక్టర్లు వారు చెప్పినందుకు సాక్ష్యము కానుక గట్టిగా చప్పట్లు కొడదామండి.